పోలింగ్ రోజు రాష్ట్రంలో జరిగిన హింసాకాండపై డీజీపీకి వినతి పత్రాన్ని అందజేశామన్నారు వల్లరామయ్య. మాచర్లలో అరాచకాలతో పిన్నెల్లి తన సామ్రాజ్యాన్ని అరాచకాలతో ఎలా విస్తరించారో డీజీపీకి తెలియజేశామన్నారు. పల్నాడులో పిన్నెల్లి కలెక్టర్, ఎస్పీల అన్ని తానే వ్యవహరించారని ఆరోపించారు. జరుగుతున్న పరిస్థితులు మొన్న ఎన్నికల సమయంలో మే 13వ తారీఖున రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాకాండ, అరాచకం, దుర్మార్గపు వ్యవహారం అన్నీ కూడా క్రోడీకరించి ఒక పెద్ద రిపోర్టు ఈ రోజున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హరీష్ గుప్తా గారికి ఇవ్వటం జరిగింది. దిస్ ఈజ్ ది రిపోర్ట్. నేను పెద్దలు శ్రీ దేవినేని ఉమామేశ్వరరావు, అలాగే మాచర్లలో పోటీ చేసి అతని అరాచకాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్న సోదరుడు తమ్ముడు బ్రహ్మారెడ్డి గారు, అలాగే పెద్దలందరం కూడా వెళ్ళి కలవటం జరిగింది. చెప్పామని వివరాలు చెప్పాం. మొట్టమొదటి నుంచి చెప్పాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇతను ఎమ్మెల్యేగా ఎలా వ్యవహరించాడు, మాచర్లను ఎలాగా తన సొంత సామ్రాజ్యంగా చిత్రీకరించుకున్నాడు. అతను ఉండగా అక్కడ ఎమ్మెల్యేగా ఎస్పీతో పని లేదు పోలీస్ అధికారులకి, డిఎస్పీతో పని లేదు పోలీస్ అధికారులకి, ఎమ్మెల్యే ఉన్నాడు చాలు. కలెక్టర్లతో పని లేదు తహసీల్దార్లకి, మా ఎమ్మెల్యే ఉన్నాడు చాలు. ఆర్డీఓతో పని లేదు తహసీల్దార్లకి, మా ఎమ్మెల్యే ఉన్నాడు చాలు. ఇలాగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ ఎమ్మెల్యేకి బాధాక్రాంతమైంది. అతను ఏమి చెబితే అది వినేటట్టుగా 5 సంవత్సరాలు కూడా ఏమి చెబితే అది వినేటట్టు చేస్తే ఆశ్చర్యపోయాడు రామయ్య గారు. నాకు కూడా కొంత తెలుసని ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. డీజీపీ గారు కూడా చాలా సంతోషం వేసింది దానికి. ఏ సంఘటన జరిగినా కూడా ఎమ్మెల్యే ప్రమేయంతో జరిగింది, తాత్కాలికంగా జరిగినాయి కాదు. ముందే చెప్పాడు అతను దాడులు చేస్తామని, అదే ప్రకారం చేశాడు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం కూడా విధ్వంసం సృష్టించారు. నేను పోలింగ్ రోజున నేను ఫస్ట్ పోయింది గురజాల హాస్పిటల్కి పోవాల్సిన దుస్థితి వచ్చింది. రెంటాల గ్రామస్తులు మరి వాళ్ళ ఏజెంట్ ఫారాలు తీసుకొని పోలింగ్ బూత్కి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి స్త్రీ పురుష విచక్షణ లేకుండా దాడి చేశారు. 6 గాయపడ్డారు. ఈరోజు ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఈ రోజుకి కూడా ఉన్నాడు. చాలా కేసులు, చాలామంది కేసులు ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు దాడులు జరిగినాయి, పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే మర్నాడు దాడులు జరుగుతూ ఉన్నాయి. రిపోర్ట్ ఇవ్వలేని దుస్థితి. మేము పోలీసు ఉన్నతాధికారులకి మరి గాయపడిన వాళ్ళందరి లిస్టు కూడా ఇస్తాము. వాళ్ళందరి దగ్గర నుంచి మేము రిపోర్ట్లు తీసుకొని లేటుగానైనా తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవాలి. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఎగబడి కొడతారేమన్న భయంతో ప్రజలు హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. చాలామంది ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు. మరీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నోళ్ళు కొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఒక దమనకాండం చేశాడు. ఒక శాసనసభ్యుడు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఈవీఎంను పగలగొట్టి మరి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేసిన ఈ శాసనసభ్యుడు ఇతన్ని డిస్క్వాలిఫై చేయాలి.